పార్టీ అవలంబిస్తున్న తీరు కానీ ఈ 2 సంవత్సరాల కాలంలో అభూత కల్పన, మాయ మాటలు, దుర్మార్గమైన ఆలోచనలతో కేసీఆర్ గారిని గత 10 సంవత్సరాల కాలం చేసిన కార్యక్రమాలను కానీ ప్రధానంగా కాళేశ్వరం ప్రాజెక్టును తీసుకొని ఎలక్షన్ ముందు మొదలుపెట్టుకుంటే నేటి వరకు 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్నా కూడా వాళ్ళు ఇచ్చిన హామీలను మర్చిపోయి ప్రజల నాటి వైపు చూడకుండా కలపడ్డప్పుడల్లా రేవంత్ రెడ్డికి కాళేశ్వరం ప్రాజెక్టు గుర్తొస్తుంటుంది. ఆయన గుర్తొచ్చినప్పుడు కేసీఆర్ గారు నెమరేసుకోకుండా ఉండలేని పరిస్థితిలో ఉన్నాడు. ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు అంత అద్భుతంగా లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తుంటే ఆ ప్రాజెక్టుని ఒక బదలాం చేయాలి, కేసీఆర్ గారిని బదలాం చేయాలి, కేసీఆర్ గారి నామరూపాలు లేకుండా చేయాలని ఒక కుట్రపూర్వకమైన దుర్మార్గమైన ఆలోచనతోటి పదే పదే పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయంటే కాళేశ్వరం ప్రాజెక్టు అంటాడు, సర్వత్ర ఎన్నికలు వచ్చినాయంటే కాళేశ్వరం ప్రాజెక్టు అంటాడు, స్థానిక ఎలక్షన్ వచ్చినట్టే కాళేశ్వరం ప్రాజెక్టు అంటాడు. ఆయనకు ఎలక్షన్ వచ్చినప్పుడే కాళేశ్వరం ప్రాజెక్టు గుర్తొస్తుంది తప్పితే మరొకసారి గుర్తొచ్చే పరిస్థితి లేదు. ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు అంటే దాదాపు 13 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తున్న రైతులందరూ చూస్తలేరా ఈరోజు రాష్ట్రంలో? గతంలో బీజేపీ ప్రభుత్వం అనేది అన్ని రకాలుగా క్లియరెన్స్ పర్మిషన్ ఇచ్చి చాలా గొప్ప ప్రాజెక్టు, అతి కొద్ది కాలంలో ఇంత పెద్ద ప్రాజెక్టు నిర్మాణం చేసిన కేసీఆర్ అని చెప్పి కేంద్ర ప్రభుత్వమే కదా ఒప్పుకున్నది. మరి అలాంటి ప్రభుత్వంతో ఈ దుర్మార్గమైన కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు కుమ్మక్కై మరి ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా, ఏ ఒక్కటి కూడా నెరవేర్చకుండా రైతులను కానీ తెలంగాణ ప్రజలను కానీ డైవర్షన్ పాలిటిక్స్లో మరి ఉంచుతూ ఈరోజు ఈయన కాళేశ్వరం ప్రాజెక్టు తోటి మరి బీజేపీ ప్రభుత్వం గతంలో పోలవరం ప్రాజెక్టు 2 సార్లు కొట్టకపోతే ఎన్డీఆర్ రిపోర్ట్ అడిగారు. కానీ ఇక్కడ తెలంగాణలో కేసీఆర్ గారిని చూసి ఓర్వలేక, కేసీఆర్ గారు చేసిన సంక్షేమ కార్యక్రమం చూసి ఓర్వలేక, చేసిన పథకాలను కంటిన్యూ చేయలేక కేసీఆర్ గారు బదనాం చేయడం కోసం ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు పదే పదే చెప్పుకుంటూ నెమరు వేసుకుంటూ ఈరోజు బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ గారిని బదనాం చేయాలనే కుట్రపూర్వకం స్పష్టంగా కనబడుతుంది. ఈరోజు వర్షాలు విపరీతంగా వస్తుంటే గోదావరి పొంగిపోయి ఈరోజు మరి అన్ని రిజర్వాయర్ ఏ రకంగా నిండుతున్నాయి, ఎందుకు వస్తున్నాయి నీళ్ళు? ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు ఉంటే నీళ్ళు ఏ రకంగా వస్తాయి? ఇలా మేడిగడ్డ ప్రాజెక్టు 2-3 పిల్లర్లు కుంగినంత మాత్రాన కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం పూర్తిగా మరి శిథిలావస్థ అయినట్టుగా సృష్టీకరించి ఇలా నీ వైపున్న మీడియా కావచ్చు, ఆంధ్ర మీడియా, కొన్ని మీడియా ఛానల్ కావచ్చు, చంద్రబాబు నాయుడు యొక్క కనసాగిలు కావచ్చు, ఆయన బంకచెర్ల ప్రాజెక్టు నిర్మాణం చేసుకోవాలి, బంకచెర్ల నీళ్ళు ఇవ్వాలి, గోదావరి జలాలు మనకి ఇవ్వకుండా ఆంధ్రకు తోలుకపోవాలని ఆలోచన కుట్ర చేస్తుంటే ఆ కుట్రలో భాగంగా నువ్వు ఎందుకు మునిగి తేలుతున్నావు రేవంత్ రెడ్డి గారు? ఇలా తెలంగాణ ప్రజలు ఏం పాపం చేసి నీకు అధికారం ఇచ్చారు కదా, అధికారం ఇచ్చి సీట్ల కూర్చోబెట్టే పాపానికి తెలంగాణ జిల్లా కానీ తెలంగాణ జిల్లాలో మరి రైతాంగాన్ని ఎడారిగా తయారు చేయాలి, రైతులు ఆత్మహత్యలు చేసుకోవాలని ఎందుకు కళ్ళు కంటున్నావు? ఇలా రైతులందరూ ఇలా నల్గొండ జిల్లా చూసుకుంటే కోదాడు కానీ, తేలాండ్ ప్రాంత కోదాడు కానీ, సూర్యాపేట కానీ, తుంగతుర్తి కాన్సెన్స్ కానీ, ఇలా ఆలేరు కానీ ఈ ప్రాంతాలలో నీళ్ళు వచ్చినాయి కదా, ఇక్కడ రైతులు సంతోషంగా లేరా? ఆ రైతులు సంతోషంగా ఉన్నది చూసి ఉండలేకపోతున్నావా? అందుకనే ఈ సిగ్గుమాలిన రాజకీయాలు మానుకోండి. ఇలా 650 పేజీలు జోషి గారు ఇచ్చే రిపోర్ట్ ఏదిందో మరి ఆ రిపోర్ట్ని మా అసెంబ్లీ సమావేశం పెట్టాం కదా, అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పుడు వారం 15 రోజులు కొనసాగించవచ్చు, దాని మీద చర్చ పెట్టవచ్చు. తెలంగాణ ప్రజలందరూ చూస్తారు కదా, దేశ ప్రజలందరూ మరి నేషనల్ మీడియా ద్వారా చూస్తారు కదా. ఒకే రోజు అనేక రకాల బిల్లులు పెట్టుకుని గంటల 2 గంటలే కాళేశ్వరం మీద చర్చ పెడితేనే 650 పేజీలు ఇచ్చిన రిపోర్టు అది ఉట్టిది అన్నట్టే కదా, కుట్రదాగలైనట్టే కదా. నీ మాటల్లోని స్పష్టంగా అర్థమవుతుంది. నీకు ధైర్యం ఉంటే, దమ్ముంటే ఈరోజు ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు మీద చర్చ జరపాలి. ఆ చర్చ జరపకుంటే ఈరోజు నువ్వు కాలయాపన చేసుకుంటూ చేతులు దులిపేసి కేసీఆర్ గారిని ముట్టుకుంటే ఏమవుతుందో భయంతో ఇలా బీజేపీ వాళ్ళ కాళ్ళు పట్టుకుని ఇలా సిబిఐ ఎంక్వైరీ అని చెప్పి చేతులు దులిపేసుకున్నావు అంటే నీ యొక్క దుర్మార్గమైన చేష్టలు ఏందో స్పష్టంగా కనబడుతుంది. ఖచ్చితంగా న్యాయ పోరాటం చేస్తాం. బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు ఆనుమత్యంగా బయటకు వస్తాడు. నువ్వు మళ్ళీ ఎన్నికలు వచ్చిందాక ఇంకా గత 3 సంవత్సరాల ఎన్నికలు వచ్చిందాక కూడా కాళేశ్వరం ప్రాజెక్టు నెమరేస్తా తప్పితే మరొకటి కార్యక్రమం చేయవు. నువ్వు ఇచ్చిన హామీలు నెరవేరు. ఇలా రైతులకు యూరియా లేక దొరకకుండా రైతులు రోడ్డు మీద పడితే నోరిప్పి మాట్లాడవు, రైతులకు సమస్యలు పరిష్కరించవు, కరెంట్ వస్తున్నాడే పట్టించుకో. ఇలా ఆంధ్రకు పోతున్న నీళ్లు, నాగరిక సాగర్ నీళ్ళు పోతుంటే నల్గొండ జిల్లా కానీ తెలంగాణకు నీళ్ళు ఇద్దామనే సోయి నీకు లేదు. కానీ ఇప్పటిదాకా బీఆర్ఎస్ పార్టీ నాయకత్వాన్ని
అణచివేయాలి అనే కుట్రలో భాగంగా నేను ప్రయత్నం చేస్తున్నా తప్పితే నీ దిక్కుమాలిన చర్యలు ప్రజలు బీఆర్ఎస్ పార్టీ తిప్పికొడతారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.